సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర ఎంత అవసరమో, ఆహారం ఎంత అవసరమో, వ్యాయామం కూడా అంతే అవసరం. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. మనం కొంచెం ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కొంచెం లావ్ అవుతున్నాము, శరీరంలో మార్పులు వస్తున్నాయి అని. కాబట్టి ఆరోగ్యం కాపాడుకోవడానికి చాలానే మార్గాలు ఉన్నాయి. ముందుగా శరీరానికి సరైన పోషకాహారాన్ని ఇవ్వాలి. సమయం దొరికిన ప్రతిసారి వ్యాయామం చేయడం, సమయానుసారం నిద్రపోవడం, ఇవన్నీ పాటిస్తూ ఉంటే సరైన ఆరోగ్యంతో పాటు మనసుకు మంచి ఆనందం కూడా లభిస్తుంది. దేవుడు ప్రతి మనిషికి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు మన జీవితాన్ని మనం మెరుగుపరుచుకోవడానికి, మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి. కానీ మనం అవి గమనించే లోపు చాలా సమయం పడుతుంది. అప్పటికే మన వయసు కూడా అయిపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అది ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది. నా ఈ దృశ్యం యొక్క ఉద్దేశం మీరు కూడా తరచుగా వ్యాయామం చేస్తే బాగుంటుంది అని నా కోరిక. వయసు పెరిగే కొద్దీ శరీరం దృఢత్వం కోల్పోతుంది. కాబట్టి దానిని బలంగా మార్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంటుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది నేను తరచుగా వచ్చే వ్యాయామశాల. ఇక్కడికి అన్ని దేశాల వారు వచ్చి వ్యాయామం చేసుకుంటూ ఉంటారు. సమయాన్ని బట్టి మనుషులు పెరుగుతూ ఉంటారు. ఈ దేశాలలో ఆడవారు మగవారు అని భేదాలు ఏమీ ఉండవు. ఎవరికి నచ్చినట్టు వారు జీవిస్తారు. ఎవరిని ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ప్రతిరోజు వ్యాయామం చేసుకోవడానికి భారతదేశపు డబ్బులో ప్రతి నెల 3,400 దాకా చెల్లించవలసి ఉంటుంది. మీకు వ్యాయామం నేర్పించేవారు కావాలి అనుకుంటే వారికి కూడా మీరు అదనంగా డబ్బు చెల్లించవలసి వస్తుంది. దీనిని ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచే ఉంచుతారు. మీరు ఏ సమయంలో అయినా వచ్చి వ్యాయామం చేసుకోవచ్చు. ఈ వ్యాయామశాల చాలా పెద్దది. ఇక్కడ అన్ని రకాల వ్యాయామాలు చేసుకోవడానికి వస్తువులు ఉంటాయి. నేను వ్యాయామాన్ని పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటాను. మొదటి రోజు పైన శరీరానికి, రెండవ రోజు కింద శరీర భాగాలకు, మూడవ రోజు ఈ పరికరాలని ఉపయోగించి ఇలా పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటాను. వ్యాయామాన్ని చేయడం ప్రతి మనిషికి ఇష్టమే, కానీ దానికోసం ఎవరు సమయాన్ని కేటాయించరు. ముందుగా క్రమశిక్షణ చాలా అవసరం. కనీసం ప్రతిరోజు చేయలేకపోయినా వారంలో 2 రోజులు చేసిన ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. మన జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా మనకు ఆరోగ్యం లేకపోతే దానిని అనుభవించడం మన తరం కాదు. కాబట్టి ముందుగా మనం కాపాడుకోవాల్సింది మన ఆరోగ్యం. నాకు ఈ దృశ్యాలు చిత్రీకరించి వీటి నుంచి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఎంత మాత్రమూ లేదు. ఈ దృశ్యాల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఉన్న కొన్ని ప్రదేశాలను, వాటితో పాటు గడిచిపోతూ తిరిగి రాని నా జ్ఞాపకాలను పంచుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నేను ఒకటే నమ్ముతాను, గడిచిపోయిన సమయం, తిరిగి రాని వయసు, ఇవి ఎప్పుడూ వెనక్కి రావు. జై హింద్.